హై దే ఫ్రెండ్స్, రీసెంట్లీ రియల్మీ ఇంకొక కొత్త ఫోన్ లాంచ్ చేసింది ఇండియాలో. అదే రియల్మీ 14T. ఇది నంబర్ సిరీస్ కి సంబంధించిన ఫోన్. లైక్ వాళ్ళ దగ్గర నంబర్ సిరీస్ ఉంది, GT సిరీస్ ఉంది, P సిరీస్, నార్జో సిరీస్. సో దీంట్లో నంబర్ సిరీస్ లో 14T అనమాట ఇది. సో ఈ ఫోన్ రీసెంట్లీ లాంచ్ చేశారు. ఈ ఫోన్ కొనాలా వద్దా, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని మీ అందరికి క్వశ్చన్స్ ఉండొచ్చు. సో దానికోసమే ఈ వీడియో. సో ఫస్ట్ ప్రోస్ లేదా మెయిన్ హైలైట్స్ ఏంటో చూద్దాం ఈ ఫోన్ లో. సో ఈ ఫోన్ లో యాక్చువల్లీ బెస్ట్ థింగ్ వచ్చేసి డిస్ప్లే. AMOLED డిస్ప్లే ఇస్తున్నారు దీంట్లో. సో కలర్స్ అనేది చాలా వైబ్రెంట్ గా ఉంటాయి, బ్లాక్స్, ట్రూ బ్లాక్స్ ఉంటాయి. సన్లైట్ ఎలిజిబిలిటీ కూడా బాగుంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తున్నారు. 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. సో నార్మల్ యూజర్స్ కి అయితే మోర్ దెన్ ఎ డే ఈజీలీ వచ్చేస్తుంది. మీరు వీడియోస్ ఎక్కువ చూసినా లేకపోతే గేమ్స్ ఆడినా కూడా బాగానే వస్తుంది. గేమింగ్ అయితే ఫోన్ పనికిరాదు, బట్ స్టిల్ నార్మల్ గేమ్స్ ఆడుకున్నా కూడా బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 45 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా ఇస్తున్నారు బాక్స్ లో. అది ఇంకొక గుడ్ థింగ్. IP69 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఇస్తున్నారు. ఈ వాటర్ రెసిస్టెన్స్ అనేది కొత్త ఫోన్ కి మాత్రమే వర్తిస్తుంది. మీరు ఫోన్ ని వాడుతున్న కొద్దీ IP రేటింగ్ అనేది మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. లైట్ గా వర్షం పడినప్పుడు పర్లేదు, వాడుకోవచ్చు ఫోన్ ని. కాకపోతే డైరెక్ట్లీ సింక్ లో, స్విమ్మింగ్ పూల్ లో పెడితే ఫోన్ పక్కా ఖరాబ్ అవుతుంది. సో ఈ IP69 వాటర్ రెసిస్టెన్స్ అనేది మోర్ లైక్ గిమ్మిక్ అనే అనుకోవాలి. పనిచేస్తుంది, కాకపోతే 6 months తర్వాత, 3 months తర్వాత ఎంత బాగుంటుందో తెలియదు. మీరు ఫోన్ ఒక 4 సార్లు యాక్సిడెంట్లీ కింద పడేస్తే స్క్రీన్ పగలకపోయినా చిన్న చిన్న స్లైడ్ గ్యాప్స్ క్రియేట్ అవుతాయి. ఆ గ్యాప్ లో నుంచి వాటర్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఈ IP రేటింగ్ దేనికి పనికిరాదు. సో మంచిదే, లైట్ వర్షం పడ్డప్పుడు పనికొస్తుంది. కాకపోతే కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. దాని మీద నమ్మకం పెట్టుకోకండి. నెక్స్ట్ డ్యూయల్ స్పీకర్స్ కూడా ఇచ్చారు దీంట్లో, అండ్ కొన్ని AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ మనకి మిగిలిన రియల్మీ ఫోన్స్ లో కూడా వస్తాయి. సో ఇప్పుడు మేజర్ కాన్ వచ్చేసి పర్ఫార్మెన్స్. దీంట్లో రియల్మీ వాళ్ళు ఇచ్చిన ప్రాసెసర్ Dimensity 6300. సో ఇది ఎలాంటి ప్రాసెసర్ అంటే వేరే బ్రాండ్స్ లో 10,000 బిలో ఉండే ఫోన్స్ కి ఇచ్చే ప్రాసెసర్. ప్రాసెసర్ మంచిదే, నార్మల్ యూజర్ కి వాడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. గేమింగ్ అసలు పనికిరాదు. దీని ప్రైస్ వచ్చేసి 17,000 రూపీస్. అండ్ ఈ ప్రైస్ లో మనకి దీనికన్నా బెటర్ గా పర్ఫార్మ్ చేసే ఫోన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ కొంచెం డిఫరెన్స్ కాదు, హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. లైక్ దీంట్లో ఇచ్చిన ప్రాసెసర్ Dimensity 6300. మీరు కాంపిటీషన్ చూసుకున్నట్టయితే Vivo T4X లేదా iQOO Z10X, వీటిలో మనకి Dimensity 7300 ప్రాసెసర్ ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ మీరే చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో. అండ్ T4X ఈ ఫోన్ కన్నా ఒక 4,000 రూపీస్ తక్కువకే ఉంది. నెక్స్ట్ మనకి రియల్మీ P3 ఉంది. దీంట్లో Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. వన్స్ అగైన్ మీరు పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ చూడండి. మనకి CMF Phone 1 లో కూడా Dimensity 7300 ప్రాసెసర్ ఇస్తున్నారు. అది కూడా ఈ ఫోన్ కన్నా చీపే. సో పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ ఫోన్ అసలు దేనికి పనికిరాదు. ఈ ఫోన్ లో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ పీస్ వచ్చేసి దాని పేరు రియల్మీ 14T. ఆ 14 సిరీస్ పేరు అటాచ్ చేశారు కాబట్టి ఫోన్ రేట్ నాకు తెలిసి ఒక 5-6 వేలు ఈజీగా పెంచేశారు. సో ఫ్రెండ్స్, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఈ ఫోన్ ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేయండి. మీకు రియల్మీలోనే ఫోన్ తీసుకోవాలనుకుంటే రియల్మీ P3 దీనికన్నా చాలా బెటర్ చాయిస్. డిస్కౌంట్ తర్వాత మీకు 15,000 రూపీస్ దొరుకుతుంది. దాంట్లో మనకి Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. మీకు బిగర్ బ్యాటరీ కావాలనుకుంటే Vivo T4X, iQOO Z10X కన్సిడర్ చేయొచ్చు. లేదా నాకు బెటర్ కెమెరాస్ కావాలంటే CMF Phone 1 కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంకో 4 రోజులు అయితే CMF Phone 2 కూడా వస్తుంది. సో ఇలా మనకి చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఫోన్ అయితే తప్పకుండా స్కిప్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి, ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాం. విత్ దట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం.